బౌలర్ల హవా కొనసాగిన బార్బడోస్ టెస్ట్లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్లో మాత్రం భారీ స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్లో ఆధిపత్యం కనపరిచిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఆసీస్ బౌలింగ్ దాటికి కుప్పకూలింది. దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్లో విండీస్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా కంటే 10 పరుగులు ఎక్కువగా చేసి 190కి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆస్ట్రేలియా మళ్ళీ 4 వికెట్లు కోల్పోవడంతో ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆసీస్ మిడిల్ ఆర్డర్ బలంగా ఉండి భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్ 61, వెబ్స్టర్ 63, అలెక్స్ క్యారీ 65 పరుగులు చేయడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 310 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి తర్వాత వెస్టిండీస్ జట్టు కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. ఒకనొక దశలో 100 పరుగుల్లోపే ఆల్అౌట్ అవుతుందని అందరూ అనుకున్న జోసెఫ్ 22 బంతుల్లో 4 4లు 4 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్లో జట్టును కాపాడి హాఫ్ సెంచరీలు చేసిన ట్రావిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.